డిగ్రీ లెక్చరర్స్ కావచ్చు, జూనియర్ లెక్చరర్స్ కావచ్చు, లేదా పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి కావచ్చు, లేదా అదర్ కేటగిరీకి సంబంధించిన కామర్స్ లెవెల్ పోస్టుల కోసం ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి వచ్చేసి రిఫరెన్స్ బుక్స్కి సంబంధించి మెనీ ఆస్పిరెంట్స్ డిఫరెంట్ క్వైరీస్ అయితే చేస్తున్నారు. ఎస్పెషల్లీ కామర్స్ సంబంధించి మీరు కనుక ప్రిపేర్ అవుతున్నట్టయితే టోటల్గా మనకు కామర్స్లో వచ్చేసి 10 యూనిట్స్ అయితే ఉంటాయి. మీరు యూజీసీ నెట్ కోసం ప్రిపేర్ అవుతున్నా, జూనియర్ లెక్చరర్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా, డిగ్రీ లెక్చరర్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా, లేదా పిహెచ్డి అడ్మిషన్ పర్పస్ కానీ అండ్ అదర్ థింగ్స్ పర్పస్ కానీ మీరు ప్రిపేర్ అవుతున్నట్టయితే మనకు ఇవి రెఫరెన్స్ బుక్స్ కింద అయితే యూజ్ చేయొచ్చు. యూనిట్ 1 నుంచి యూనిట్ 10 వరకు యూజీసీ నెట్ బేస్డ్ చేసుకొని సిలబస్ ప్రకారం రెఫరెన్స్ బుక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. మనకు బిజినెస్ ఎన్వైరన్మెంట్కి సంబంధించిన బుక్ కోసం మీరు క్వైరీ చేసినట్టయితే మనకు కే అశ్వథప్పకి సంబంధించి హిమాలయ పబ్లికేషన్ హౌస్కి సంబంధించిన బుక్ అయితే మనకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. మీరు ఇది పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ వచ్చేసి పి సుబ్బారావుకి సంబంధించి బుక్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది హిమాలయ పబ్లికేషన్ సంబంధించి. తర్వాత యూనిట్ 2 వచ్చేసి అడ్వాన్స్ అకౌంటింగ్ వాల్యూమ్ 1 వాల్యూమ్ 2కి సంబంధించి ఎస్పి జైన్కి సంబంధించి, కేఎల్ నారంగ్ సంబంధించి కళ్యాణి పబ్లికేషన్ నుంచి అయితే మీరు ఈ యొక్క బుక్ పర్చేస్ చేయొచ్చు. కాస్ట్ అకౌంటింగ్ వచ్చేసి ఎంఎన్ అరోరాకు సంబంధించిన బుక్ అయితే మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఎన్ఎం అరోరాకు సంబంధించి హిమాలయ పబ్లికేషన్ వచ్చేసి ఆడిటింగ్ ఆర్జీ సక్సేనాకు సంబంధించి మీరు ఆడిటింగ్ నుంచి బుక్ అయితే తీసుకోవచ్చు. ఇది కూడా మనకు హిమాలయ పబ్లికేషన్ హౌస్కి సంబంధించి. అండ్ యూనిట్ 3 వచ్చేసి మనకు బిజినెస్ ఎకనామిక్స్ సంబంధించి అయితే చూడొచ్చు. బిజినెస్ ఎకనామిక్స్ వచ్చేసి డిఎం మితాని అండ్ గోపాలకృష్ణకి సంబంధించి బుక్ మీరు పర్చేస్ చేయొచ్చు. ఇది హిమాలయ పబ్లిషింగ్ హౌస్కి సంబంధించి. తర్వాత యూనిట్ 4 వచ్చేసి మనకు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అయితే ఉంటుంది. ఆర్కే శర్మ, శశి గుప్తాకి సంబంధించి ఈ బుక్ మీరు పర్చేస్ చేయొచ్చు. ఇది మనకు కళ్యాణి పబ్లిషర్ హౌస్కి సంబంధించిన బుక్. ఫినాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించి ప్రసన్న చంద్ర, ఎల్ఎం పాండేకి సంబంధించి మీరు బుక్ పర్చేస్ చేయొచ్చు. తర్వాత యూనిట్ 5 వచ్చేసి మనకు బిజినెస్ స్టాటిస్టిక్స్. ఇది ఎస్పీ గుప్తా, సుల్తాన్ చాంద్ అండ్ సన్స్కి సంబంధించిన పబ్లికేషన్ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. రీసెర్చ్ మెథడాలజీకి సంబంధించి న్యూ ఏజ్ ఇంటర్నేషనల్ పబ్లికేషన్ అయితే మీరు రెఫరెన్స్ కింద అయితే దీన్ని తీసుకోవచ్చు. అండ్ తర్వాత మనకు యూనిట్ 6 వచ్చేసి బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ వచ్చేసి ఆర్కే శర్మ, శశి గుప్తాకి సంబంధించి కళ్యాణి పబ్లికేషన్ నుంచి మీరు బుక్ అయితే పర్చేస్ చేయొచ్చు. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ హెచ్ఆర్ఎంకి సంబంధించి పి సుబ్బారావు అనేది మనకు వన్ ఆఫ్ ది పబ్లికేషన్ అయితే చెప్పుకోవచ్చు. దీంట్లో మనకు ఆథర్ నుంచి హిమాలయ పబ్లికేషన్ నుంచి మనం తీసుకోవాల్సి ఉంటుంది. యూనిట్ 7లో వచ్చేసి ఫినాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్కి సంబంధించి డాక్టర్ సత్యాదేవి, సుల్తాన్ అండ్ చాంద్కి సంబంధించిన పబ్లికేషన్ నుంచి మీరు తీసుకోవచ్చు. ఫినాన్షియల్ మార్కెట్స్ అండ్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి పియర్సన్ పబ్లికేషన్ నుంచి మీరు తీసుకోవచ్చు. అండ్ బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ సంబంధించి డాక్టర్ పికే శ్రీనివాస్ తెల్య సంబంధించి అయితే మీరు తీసుకోవచ్చు. ఇది మనకు హిమాలయ పబ్లికేషన్ హౌస్లో అయితే ఉంటుంది. అండ్ తర్వాత యూనిట్ 8 వచ్చేసి మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఫిలిప్ కోటరల్ అనేది మనకు వన్ ఆఫ్ ది యూస్ఫుల్ బుక్ అని చెప్పుకోవచ్చు దీనికి. అండ్ తర్వాత మనకు పియర్సన్ పబ్లికేషన్ సంబంధించి విఎస్ రామస్వామి అనే బుక్ కూడా మనకు వన్ ఆఫ్ ది రిఫరెన్స్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. యూనిట్ 9 వచ్చేసి లీగల్ సిస్టమ్స్ ఇన్ బిజినెస్ సంబంధించి ఎన్డి కపూర్కి సంబంధించిన బుక్ మీరు పర్చేస్ చేయొచ్చు. లీగల్ యాక్సెప్ట్స్ ఆఫ్ ది బిజినెస్ సంబంధించి ఇక్కడ సుప్రీత్ కౌర్కి సంబంధించి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పబ్లికేషన్ నుంచి అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ లాస్ట్ యూనిట్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి మనకు డాక్టర్ వినోద్ సంబంధించిన బుక్ మీరు వన్ ఆఫ్ ది రెఫరెన్స్ బుక్ కింద యూజ్ చేయొచ్చు. లేదా కార్పొరేట్ ట్యాక్స్ ప్లానింగ్ వచ్చేసి బినెత్ కే సక్సేనాకి సంబంధించి అయితే తీసుకోవచ్చు. ఇవి టోటల్గా మీరు కామర్స్ ఎటువంటి కాంపిటేటివ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నా కూడా రెఫరెన్స్ బుక్స్కి అయితే యూజ్ చేయొచ్చు. లైక్ యూజీసీ నెట్ కానీ, సెట్ కానీ, లేదా డిగ్రీ లెక్చరర్స్ కానీ, జూనియర్ లెక్చరర్స్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ, వాట్ ఎవర్. అన్నిటి పర్పస్లో అయితే మనం ఇవి రిఫరెన్స్ బుక్స్ కింద అయితే యూజ్ చేయొచ్చు.